తోటి గెలుస్తామని సూట్ కేసులు ఉన్నాయని తెచ్చుకొని ఈయన క్యాండిడేట్ గా పెట్టుకున్నారు. ఎందుకు మెదక్ జిల్లాలో ఒక్కరు లేడా? టీఆర్ఎస్ కి జై తెలంగాణ ఒక్కరు లేడా? మెదకు కంపల్సరీ గెలుస్తుంది. గెలుతుందా? గెలిచే ఉంటే కార్యకర్తకి ఇవ్వాలి కదా. ఇవ్వ తర్వాత పైసలు ఉండడానికి ఇచ్చిరంటే అర్థమైంది. గెలుతారనా ఓడిపోతారనా? ఓట్లను వద్దామని వస్తున్నాడు హరీష్. కొనదిద్దామా? తప్పు జరగనిద్దామా? అడ్డుకుందామా? అంత డబ్బులు పెంచితే బగాయించాలా? ఎక్కడికక్కడ ఉరికించి కొట్టాలి. కొడదామా? ప్రజాస్వామ్యం బతకాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలో ప్రజాస్వామ్యం బతకాలంటే పైసలు వంచడం ఎక్కడికక్కడ బగాయించాలి. బగాయిస్తామా? పైసలు వంచలిస్తారా? ఎట్టి పరిస్థితులలో కూడా జరగదు. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులని పోలీసులను అడ్డం పెట్టుకొని ఊర్లలో డిఆర్డిఏ సర్ఫ్ ఉద్యోగులతోటి పైసలు వంచి సిద్దిపేటలో తిరుగులేదని చెప్తుండే హరీష్ రావు అనేటోడు. మొన్న సిద్దిపేటలో హరీష్ రావుకి 1,05,000 ఓట్లు వస్తే ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు 80,000 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఇలా మనం చెప్పాలి. సిద్దిపేట కానీ హరీష్ రావును బీట్ చేసేటువంటి ఓట్లు ఏ పార్టీకి వస్తాయి? ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే 4 రోజులు నియోజకవర్గానికి రాలే. కానీ ఇలా మెదక్ పార్లమెంట్ కి ఎన్నికలు అవుతుంటే రఘునందన్ సిద్దిపేటలో తిరుగుతుంటే హరీష్ రావు కాళ్ళ కింద భూమి కదులుతుంది. సిద్దిపేటలో ఓట్లు తగ్గుతాయని భయపట్టి రోజు వచ్చి సిద్దిపేటలో కూర్చుంటున్నాడు. రోజు 10,000 మందికి టెలిఫోన్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇది నాగట్ట నన్ను కాపాడుండ్రి, రఘునందన్ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా వాడు నన్ను తన్ని కరీంనగర్ వెళ్ళగొడతాడని 600 రూపాయల జీవో అమలు చేయాలా వద్దా? 317 జీవో తెచ్చి సిద్దిపేట టీచర్లని నారాయణ ఖేడ్కి పంపిన హరీష్ అనటైనడు సిద్దిపేటకి వెళ్ళి కరీంనగర్ పంపాలా వద్దా? ఎవరి చేతులు ఉంది? ఎవరి చేతిలో? నీ చేతులు ఉంది. సిద్దిపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకి వచ్చిన దానికంటే 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే ఆయన్నే సిద్దిపేట ఇచ్చిపెట్టిపోతాడు. పంపాలా వద్దా? ఏం చేస్తారు? శ్రీకాంత్ గారు పంపుతారా ఉంచుకుంటారా? పంపుతారా? మోహన్ రెడ్డి గారు పంపుతారా ఉంచుతారా? గట్టిగా చెప్పాలి. పంపుదామా ఉంచుదామా? వాళ్ళకున్న ఒకే ఒక అహంకారం, డబ్బు అహంకారం. పైసలు తప్ప ఇంకేం లేవు. వెంకట్రామరెడ్డి అనే ఆయన వచ్చిండు బీఆర్ఎస్ కి వెళ్ళి పోటీ చేస్తాను. సార్ మాట్లాడమంటే మస్తు ముచ్చట చెప్తున్నాడు. ఏం చెప్పిండు? వెనుకడికి రాజశేఖర రెడ్డి దగ్గర సూట్ కేసులు మోసిండు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సూట్ కేసులు మలిచిండు. తర్వాత టీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాళ్ళు మొక్కి అట్టదారిలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. ఎన్నడైనా ఆయన ఎమ్మెల్సీ ఒకసారి మన ఊళ్ళో చెప్పాలి. 2021 సంవత్సరంలో వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యారు. ₹1 ఖర్చు లేదు. గౌరవనీయులు సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు పెద్దలు పాల్వాయి హరీష్ గారు ఇప్పుడే వేదిక మీకు రావడం జరిగింది. వారికి వేదిక నుంచి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. 2021లో వెంకట్రామరెడ్డి గారు అనేటువంటి కలెక్టర్ సకుటుంబంగా చంద్రశేఖరరావు గారికి సాష్టాంగ దండం పెట్టి ₹1 ఖర్చు లేకుండా 2021లో ఎమ్మెల్సీ అయిండు. ఎప్పుడైండు? 21లో అయిండు. 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. ఇలా ఏడున్నాం, 24లో ఉన్నాం. ఇవాళ వచ్చి చెప్తున్నాడు ఏం చేస్తాడంట? సార్కి వెళ్తే 100 కోట్లు పెట్టి స్కూళ్లు పెడతాడంట, 100 కోట్లు పెట్టి దవాఖానాలు పెడతాడంట. ఒకసారి మన ఊర్లలో అడగాలి. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు, వెంకట్రామరెడ్డి వచ్చినప్పుడు అడగాలి. ₹1 ఖర్చు లేకుండా 2021లో గెలిచినావు కదా వెంకట్రామరెడ్డి గారు, 3 ఏళ్లకోనే మెదక్కి ₹3 ఇచ్చిన వాళ్ళు అడగాలి. ఇచ్చిందా? ప్రతి సంవత్సరం 5 కోట్ల ఎమ్మెల్సీ నిధులు వచ్చినాయి. ఒక్కరోజు మెదక్ జిల్లాలో ఒక్క కుటుంబానికి కనీసం ₹1 సహాయం చేయనాడు వెంకట్రామరెడ్డి. ఇలా ఏం చెప్తున్నారు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తాడంట. ఎవరిని చదివిపిస్తావు? 3 ఏళ్లకోనే నువ్వు ఏడాదికి 100 కోట్లు ఇస్తే అన్న మీరు వద్దన్నారా? మా మెదక్ మీడియా మిత్రులు వద్దన్నారా? చంద్రశేఖరరావు వద్దన్నారా? హరీష్ రావు వద్దన్నారా? ఎవరైనా వద్దన్నా?
3 ఏళ్లకోలే పిల్లికి పిచ్చ వేయలే, పువ్వు తినే చేయితోటి కనీసం చేయి తుల్పలేదు. ఆయన వచ్చి 100 కోట్లు పెట్టి మెదకును డెవలప్ చేస్తా, ఆయన అసలు మర్చిపోయి చెప్తున్నట్టున్నాడు. 100 కోట్లు ఇచ్చి సీటు తెచ్చుకున్నా అని చెప్తే చెడిపోతుందని 100 కోట్లు పెట్టి డెవలప్ చేస్తా అని చెప్తున్నాడు. మనుషుల మాట రివర్స్ గా చెప్తున్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, హరీష్ నా రాజకీయ గురువు. ఎవరంటే ఆయన గురువు? హరీష్ ఆయన రాజకీయ గురువు అంట. ఒక మాట మా సిద్దిపేట లీడర్లందరూ వినాలి, సిద్దిపేట సర్పంచులు వినాలి. హరీష్ మంత్రి ఉన్నప్పుడు, వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఎవరైనా సర్పంచ్ పోయి అన్న కలెక్టర్ గారికి ఒక ఫోన్ చేయమంటే, అరే వాడు మన మాట వినడు పోయి, వాడు మన మనిషి కాదు అని చెప్పి సిద్దిపేట సర్పంచులందరి ముందు హరీష్ రావు అనేటైనా బాధపడుతుండే. ఇది ఫ్యాక్ట్. బయటికి వచ్చి ఇలా చెప్పకపోవచ్చు మా సర్పంచ్ మిత్రులు, కానీ ఇది వాస్తవం. మెదక్ సీమ, మెతుకు సీమ అని చెప్తాం దీన్ని. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్నం పెట్టిన గట్ట ఈ మెతుకు సీమ. అవునా? అంత గొప్ప గట్ట మెతుకు సీమ. మనం పువ్వు పెడితే ఈ కలెక్టర్ వెంకట్రామరెడ్డి అనేట ఆయన సిద్దిపేట కలెక్టర్ ఉండి ఇట్లా గేట్లు బంద్ చేసి అందరినీ కూర్చోబెట్టి వరేస్తే 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 ఉరి అన్నాడు. ఇలా మెదక్ వచ్చి ఎట్లా అడుగుతాడు మన రైతన్నల్ని? మనం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఏం చెప్పాలి? బిడ్డ నీకు ఉరేస్తామని చెప్పాలి. చెప్పాలా వద్దా? వరేస్తే ఉరి అన్న వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ రేపు ఊర్లకు వచ్చి రైతుల ఓట్లు అడుగుతాడో ఒకసారి అడగాలి. మనం అడుగుదామా వద్దా? ఇవన్నీ మన కొత్త కవిత్వం కాదు, మన సొంత కవిత్వం కాదు, వాళ్ళు చేసినవి చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసేందుకు ఒక్కరు కూడా దొరకలే వాళ్ళకి. ఇక కాంగ్రెస్ గురించి నేను మాట్లాడితే నా నోరు ఖరాబ్ అయినట్టే అవుతుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి పాప ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోయినరు. యాడికి పోయినరు? యాడికి? కొడంగల్ పోయి ఏమంటాడు ముఖ్యమంత్రి? నా మీద కుట్ర జరుగుతుంది. ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి మీద ఎవడైనా కుట్ర చేస్తాడా?